సో, చాలామంది జేఎన్‌టీయూకే స్టూడెంట్సు ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ సప్లీ వాటి గురించి వెయిట్ చేస్తా ఉన్నారనమాట. వాళ్ళు ఒక డౌట్ అడగడం అయితే జరిగింది. దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ సెల్ఫ్ సెంటర్స్ ఇస్తారా? జంబ్లింగ్ ఇస్తారా అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. అయితే ఈ సెల్ఫ్ సెంటర్స్ అనేవి వచ్చేసరికి ప్రస్తుతానికి అటానమస్ కాలేజెస్‌కున్నాయి. ఒకప్పుడు అఫిలియేటెడ్‌కుండేవి. ఇక జంబ్లింగ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా లేదండి. అది అటానమస్ వాళ్ళైతే వాళ్ళ సొంత కాలేజీలోనే ఎగ్జామ్స్ రాసుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు మీకుండే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఖచ్చితంగా యూనివర్సిటీకి పోయి మీరు ఎగ్జామ్స్ రాసుకోవాల్సిందే. ఓకేనా? మీకు ఏ డేట్‌కైతే ఎగ్జామ్స్ వచ్చినాయో ఆ డేటు ముందు రోజు వెళ్ళటమే. ఎందుకంటే కాకినాడ చాలా దూరం కాబట్టి అక్కడికెళ్ళి రాసుకోవటమే. సీసీ కెమెరాలుంటాయి. మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మీరెలా రాయాలి? మీరేం చేయకూడదు? ఏంటని జెప్పేసి పోయినసారి ఎలాగైతే ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేశారో ఈసారి గూడా అలాగే జేస్తారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసిన వెంటనే వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ జేస్తారు గదా! అందుట్లో మీరు డబ్బులు పెట్టినా, లేపోతే ఏదైనా రాయటం రాసినా ఇలాంటివి ఉంటాయి కదా! సో, వాటి గురించి కాషన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సెల్ఫ్ సెంటర్సు, జంబ్లింగ్ ఇలాంటివి స్పెషల్ సప్లీకి ఉండవండి.